షార్ట్ ఒపీనియన్ ఏంటి అనేది కొద్దిగా మీరు చెప్పండి. గారు, ఇది గత 3-4 సంవత్సరాలుగా నేను కూడా ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువగా ఫాలో అవుతున్నటువంటి అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, మనం ఎక్కడ దాకా వచ్చాము, ఎటు పోతున్నాం అనే అంశం మీద చాలా రీసెర్చ్ చేస్తూ వస్తున్నాను. ఆ విజ్ఞాన యూనివర్సిటీలో నేను 22 మొదటి భాగంలో ఒక ప్రిడిక్షన్స్ ఆధారంగా ప్రిడిక్ట్ చేస్తూ ఇలా రాబోతుంది, ఇలా కాబోతుందని ఒక లెక్చర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నవంబర్ నాటికి చాట్ జీపీటీ తెర మీదకి వస్తూ ఈ ఏఐ అనే దాన్ని ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి మేల్కొల్పేలాగా ఒక షాక్ ఇచ్చినట్టుగా అయిపోయింది. అందరూ మేల్కొన్నారు. మేల్కొన్న తర్వాత ఇప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. ఏఐ అనేది ల్యాబొరేటరీకే పరిమితం కాదు, ఆ ఉన్న ఆలోచనలన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి, వాడుకునే టూల్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనం దాని పర్యవసానాలు ఇప్పుడు ఇమీడియట్ గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ హిస్టారికల్ గా చూస్తే విజయబాబు గారు, ఇదేమి మనం సర్ప్రైజ్ అయిపోయి కంగారు పడాల్సినటువంటి వార్త అయితే కాదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనిషి అనాదిగా వేదకాలం నుంచి ఇది మనిషి లాంటి వస్తువులను తయారు చేసి తనకు అసిస్టెంట్ గా వాడాలనుకోవటం, పరికరాన్ని తనకు అనుకూలంగా వాడాలని తయారు చేయటం, ఆలోచించటం, ఇలా ఆలోచిస్తూ మనం రకరకాల పనిముట్లు తయారు చేసుకున్నాం, రకరకాల వస్తువులు తయారు చేసుకున్నాం. నిజంగా లాస్ట్ 30 years లో 40 years లో రకరకాల రోబోట్స్ కూడా తయారు చేసుకుని క్రమబద్ధంగా నిర్ణీతమైనటువంటి పనులు చేసేలాగా మనం చేసుకున్నాం. ఇవాళ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం ఎవరూ గమనించలేదు, కానీ జార్జ్ టౌన్ అనే ఒక ప్లేస్ కెంటకీలో నేను యూనివర్సిటీకి వెళ్లే రోజుల్లో 91-92లో జార్జ్ టౌన్ లో క్యామరీ తయారు చేస్తారు. ఇది మన టొయోటా వెహికల్ సెడాన్. ఆ ప్లాంట్ మొత్తంలో రోజుకు 100 కార్లు తయారు చేసే ప్లాంట్ లో 10 నుంచి 15 మంది ఆ రోజుల్లో ఉండేవాళ్ళు మనుషులు, మిగతా అంతా కూడా రోబోట్సే చేసి. సో కానీ అది మన పని కదా, దాని గురించి మనం కంగారు పడలేదు. సో మనకి ఎద్దులు, దున్నపోతులు, పశువులు, గుర్రాలన్నీ వాడటం మానేసి ట్రాక్టర్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ రంగంలో మనం ఎక్స్పాండ్ అయ్యామా, ష్రింక్ అయ్యామా అంటే ఎక్స్పాండ్ అయినట్టే లెక్క. నంబర్ ఆఫ్ పీపుల్ పనిచేస్తున్న పీపుల్ తగ్గిపోయారు అక్కడ. అలాగే ఫ్యాక్టరీస్ లో రోబోట్స్ వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గారు, కానీ పని పెరిగింది, ప్రొడక్టివిటీ పెరిగింది. ఇలా ఫిజికల్ వరల్డ్ లో మనకు బాగానే అనిపించింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇంటెలెక్చువల్ వరల్డ్, మెంటల్ మైండ్, మన బ్రెయిన్ కి సంబంధించిన యాక్టివిటీ దగ్గరకు వచ్చేసాం. ఫిజికల్ ప్రపంచంలో నుంచి బ్రెయిన్ దగ్గరకు వచ్చే ముందు మనం ఈ ఐటీ రంగంలో అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసాం, అనేక టూల్స్ డెవలప్ చేసాం, అనేక రకాలుగా మనం మన కాంట్రిబ్యూషన్, మన శ్రమను కూడా తగ్గించుకుంటూ వచ్చాం. ఇవాళ కంప్యూటర్స్ చేసే పనంతా ఒకప్పుడు మనం పెన్ను పేపర్ మీద రాసేది ఈ కంప్యూటర్ సహాయంతో మనం రాయటం కానీ, లెక్కలేయటం కానీ, అకౌంటెన్సీ సంబంధించిన కానీ, డేటాని సమీకరించుకునే విషయంలో కానీ, డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో కానీ, ప్రాసెస్ చేసే విషయంలో కానీ మనం హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మెరుగుగా చేస్తున్నాం. కానీ ఆ కంప్యూటర్స్ కూడా మనం ఎప్పుడు భయపెట్టలేదు. ఇప్పుడు ఇంకొక లెవెల్కి వచ్చాం. ఇంకొక లెవెల్కి ఏంటంటే, ఆ కంప్యూటర్ లో ఉన్న ప్రోగ్రాము ఆటోమేషనే కాదు, అటానమీని కూడా నేను చేయగలను, మీరు పర్మిషన్ ఇస్తే నేను అటానమస్ గా స్వతంత్రంగా పని చేయగలను అన్నదాకా వచ్చేసింది. ఒక మెకానికల్ వర్క్ ని స్టెప్ బై స్టెప్ మనం చేసే పనిని వస్తున్న రోబోట్స్ లేదా ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ సహాయంతో అది రిపీటెడ్ గా చేయటం అన్నప్పుడు మనకు భయం అనిపించలేదు. అలాగే కొంత మనం చేయాల్సిన పనిని కంప్యూటర్స్ చేయగలుగుతున్నాయి, ఫాస్ట్ గా చేయగలుగుతున్నాయి, ఎక్కువగా చేయగలుగుతున్నాయి, ఎక్కువ మోతాదులో చేయగలుగుతున్నాయి అన్నప్పుడు కూడా మనకేమీ అనిపించలేదు. కానీ దాని న్యాచురల్ ప్రోగ్రెషన్ మనిషిలాగా మిషన్ ఆలోచించగలదా అన్న క్వశ్చన్, మనిషిలాగా మిషన్ ఆలోచించగలదా అన్న క్వశ్చన్ ఒకప్పుడు క్యూరియాసిటీ అయితే, ఒకప్పుడు ఛాలెంజ్ అయితే, అది ఇప్పుడు దాదాపుగా రియాలిటీకి దగ్గరలో ఉన్న సందర్భంలో ఉన్నాం. ఈ సందర్భం మనకి కొద్దిగా ఆందోళనకి గురి చేస్తుంది. ఎందుకు? మనం చేసే పని రేపటి నుంచి అటానమస్ గా ఏఐకి, కృత్రిమ మేధకు సంబంధించిన ఏజెన్సీ చేసేస్తే
ఆ ప్రోగ్రామ్సే తమంతట తాము ప్లాన్ చేసుకుంటూ, ఇదిగో ముందు డేటా ఇక్కడి నుంచి తీసుకురా, ఇలాంటి ప్రోగ్రామ్ క్రియేట్ చెయ్యి, ఇలాంటి కంటెంట్ క్రియేట్ చెయ్యి, ఇలా డెలివరీ చెయ్యి అన్నప్పుడు ప్రాబబ్లీ 99 టీవీలో 80-90% ఆఫ్ ద వర్క్ ని మీరు ప్రోగ్రామాటికల్ గా మీరు కంట్రోల్ చేయగలిగినప్పుడు, ఈ ఏఐ ఎనేబుల్డ్ ఏజెంట్సే ఆ పనంతా చేసేస్తున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, మరి మనందరం ఇంతమంది 10 మంది 20 మంది 50 మంది 100 మంది ఏం చేయాలి ఇక్కడ అన్న చోట మనం ఉన్నాం. కాబట్టి ఆందోళన పడటానికి ఒక రీజన్ ఉంది. ఆందోళన ఇలాంటి సందర్భాలు చరిత్రలో చాలా సందర్భాలు వచ్చినాయి, కానీ స్లోగా వచ్చినాయి. సార్ ప్రొడక్షన్ విషయం ఓకే సార్, ప్రొడక్షన్ విషయం ఓకే, ఇంటలెక్చువల్ వర్క్ కూడా అదే ప్రాసెస్ లో జరుగుతుంది. వాళ్ళ మనం అపాయింట్మెంట్ అండి మోహన్ గారు, మేమున్న టైంలోనే HR సిస్టమ్స్ అని చెప్పేసి, మీరు ఎవరైనా రెజ్యూమే ఇస్తే, మీరు ఎవరైనా బయోడేటా ఇస్తే, మీ బయోడేటాని డిజిటల్ గా దానికి ఫీడ్ చేసి వచ్చిన ఈ 1000 లెటర్స్ లో నుంచి ఒకళ్ళనో ఇద్దరునో ముగ్గురునో ఏ క్రైటీరియా ప్రకారం, మనం అనుకున్న క్రైటీరియా ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడి వాళ్ళని తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ లేఆఫ్స్ కంపెనీలు అలా పుట్టుకొచ్చినాయి సార్. ఇప్పుడు ఈ లేఆఫ్స్ విషయానికి వస్తే, అది ఏ అల్గారిథమ్స్ కేవలం డిజిటల్ ఉత్పాదకత అంటే డిజిటల్ ప్రొడక్టివిటీ స్కోర్స్ మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది అని, దీనివల్ల ఏంటంటే చట్టబద్ధంగా సెలవులు వాడుకుంటున్న వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రసూతి సెలవులు, మెటర్నిటీ లీవ్స్ కానీ, లేదా వైద్య కారణాల వల్ల సెలవు తీసుకున్న వారు కానీ, వికలాంగులు కానీ, ఆ రకమైన ఉద్యోగులంతా కూడా ఈ విధానం వల్ల బాధితులుగా మారారు. వారు సెలవుల్లో ఉన్న సమయంలో ఎలాంటి డిజిటల్ యాక్టివిటీ లేకపోవడాన్ని ఏ వ్యవస్థ ఏం చేస్తుందంటే తక్కువ పనితీరు, పూర్ పెర్ఫార్మెన్స్ కింద రికార్డ్ చేసి వాళ్ళని లే ఆఫ్ జాబితాలో చేరుస్తుంది. ఇది న్యాయబద్ధంగా లభించే సెలవులను వాడుకున్నందుకు ఏఐ తమను శిక్షించింది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే ఫెడరల్ కోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారో వాళ్ళు. ఇది ట్రాన్సిషన్ టైమ్స్ లో ఇది హ్యూమన్ తప్పిదంగా చూడాలి. మనం రాసిన స్టెప్స్, ఆ స్టెప్స్ ని సాటిస్ఫై చేయడానికి మనం రాసే రూల్స్ అల్గరిథం అంటే, మిషన్ దానంతరం అది డిసైడ్ చేయదు. మనం ఇలా డిసైడ్ చేయమని, ఈ ఫ్యాక్టర్స్ ని చూడమని, ఈ ఫ్యాక్టర్స్ ని ఇలా చూడమని ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన దాని ప్రకారంగా అది ఆటోమేట్ చేస్తూ వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో ఈ పారామీటర్స్ ని మీట్ కాలేదు కాబట్టి వీళ్ళని మనం అవసరం లేదు, వీళ్ళకి మనం రిలీఫ్ లెటర్స్ ఇచ్చేయచ్చు, పింక్ స్లిప్స్ ఇచ్చేయచ్చు అని ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి. అది టెంపరీగా ఆ ఆల్గరిథం ను ఆ పర్టికులర్ కంపెనీకి ఉన్న ప్రాబ్లం గా చూడాలి. మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. కానీ రాబోతున్న రోజుల్లో ఇది నిజమైన ప్రక్రియ, ఇది జరగబోతుంది, ఇలాగే జరగబోతుంది అన్నది మాత్రం మనం గమనించాలి. ఇవాళ హెల్త్ కేర్ లో జరుగుతుంది, ఫార్మాస్యూటికల్ రంగంలో జరుగుతుంది, అనేక రంగాల్లో ఇవి ఆల్రెడీ చేస్తున్నాయి. మనం చేసే పనులు, మనం చేయాల్సిన ఆలోచనలు, చాలా ఆలోచన అదే చేసేస్తుంది. మ్యాన్ ఇన్ ద లూప్ అని మనిషిని లూప్ లో పెట్టుకుని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా మేనేజ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మనం చేసే పనుల టైప్ మారుదే కానీ మనం పని లేకుండా ఊరినే ఖాళీగా కూర్చుంటాం అనేది కూడా కరెక్ట్ కాదు. అలా సంథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు లైవ్ లో జాయిన్ అయినందుకు. సార్, మరో అంశం